మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులు. ఒకటి పుట్టినరోజు, ఇంకొకటి చివరి రోజు. కానీ చనిపోయిన తర్వాత కుండకు రంధ్రాలు చేసి దాన్నెందుకు పగలగొడతారో, దాని వెనకున్న నిజం తెలుసా? తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకప్పుడు మనిషి 100 ఏళ్లు బతికేవాడు. ఇప్పుడు 60-70 ఏళ్లకే జీవితం ముగుస్తోంది. మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ శరీరం నుంచి బయటకొస్తుంది. కానీ తను చనిపోయిన విషయం అర్థం కాక తన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో బియ్యం లేదా ఆవాలు చల్లుతారు. ఎందుకంటే ఆత్మ తిరిగి రావాలంటే ఆ గింజలన్నీ ఏరుకుని లెక్కపెట్టాలి. సూర్యోదయం అయ్యేలోపు పూర్తి కాకపోతే మళ్ళీ మొదట్నుంచి ప్రారంభించాలి. అందుకే ఆత్మ ఇంటికి రాకుండా ఈ ఆచారం. అంత్యక్రియల చివర్లో కుండలో నీరు పోసి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఇక్కడ కుండ అంటే మన శరీరం, నీరు అంటే ఆత్మ. రంధ్రాల గుండా నీరు కారినట్టే ఈరు కారినట్టే ఆత్మ కూడా శరీరం నుంచి బయటికి వెళ్ళిందని సూచన. చివరగా కుండని కింద పడేసి పగలగొడతారు. అంటే ఇక నీ శరీరం లేదు, ఇక్కడ్నించి వెళ్ళిపో అనే సంకేతం. అప్పుడు ఆత్మకి నిజం అర్థమై తన ప్రయాణం మొదలవుతుంది. ఏమో పెద్దలు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం అనుకుంటాం. కానీ ప్రతి ఆచారం వెనుక ఓ అర్థం, ఓ సైన్స్ ఉంది. దయచేసి మన సంప్రదాయాలను తక్కువగా అంచనా వేయకండి.